सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। My dear Vedabans and divine lovers, యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తామో అలాగే మనకి ప్రసాదం దొరుకుతుంది, ఫలితం దొరుకుతుంది, అనుభవం దొరుకుతుంది, అనుభూతి దొరుకుతుంది. భావం సరిగ్గా ఉండాలి. భావం సరిగ్గా ఉండకపోతే ఫలితాలు అలాగే ఉంటాయి. చాలా జాగ్రత్తగా భావాలను పెంచుకోవాలి, ఆలోచనలు పెంచుకోవాలి. చెడునే చూస్తూ వెళ్ళే వ్యక్తికి చెడే కనిపిస్తుంది. కేవలం చెడుని దృష్టిలో పెట్టుకుని వెతికే వాళ్ళకి రంధ్రాన్వేషణ అంటాం. ఆ రంధ్రం వెతుకుతూ ఉంటారు. చక్కగా కనిపిస్తున్న చోట ఇక్కడ ఏమైనా కన్నం ఉందా? ఆ రంధ్రాన్వేషణ చేసే వాళ్ళకి రంధ్రాలే కనిపిస్తాయి. సత్యం కోసం వెతికే వాళ్ళకి సత్యం కనిపిస్తుంది. అంతా సత్యమే అంటూ అసత్యాన్ని దృష్టిలో పెట్టుకుని అసత్యం కోసం వెతికే వాళ్ళకి అంతా అసత్యమే కనిపిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. భావం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందరూ చెడ్డవాళ్ళేనండి, కలియుగం ఇది, అంతా మాయే అనేవాడికి మాయే కనిపిస్తుంది. ఏ యుగమైనా ఆ దైవశక్తి ఏదో ఒక రూపంలో ఉండి ఆ యుగాన్ని నడుపుతుంది. ఈ యుగంలో కూడా దైవం ఉన్నారు అని మనం భావిస్తే ఆ దైవం యొక్క శక్తి మనకు అనుభూతికి వస్తుంది. కలియుగంలో కూడా దైవం ఉంటారు. దైవానికి డైరెక్ట్గా రూపం ఉండకపోవచ్చేమో, మిగతా యుగాల్లో ఉన్నట్టు కృష్ణుడు రాముడుగా. కానీ ఈ యుగంలో అంతా దైవ స్వరూపమే. ముఖ్యంగా ఈ యుగంలో సద్గురువు దైవానికి ప్రతిరూపం. గుర్తిస్తే సద్గురువులో దైవం దొరుకుతారు. దైవం సద్గురువుల ద్వారా, సద్గురు స్థితి ఉన్న వ్యక్తుల ద్వారా తమ కార్యాన్ని నెరవేర్చుకుంటారు. కాబట్టి మనం భావం సరిగ్గా పెట్టి గుర్తిస్తే మనకు తెలిసిపోతుంది. దుర్యోధను వెళ్ళి పంపించి నువ్వు ఒక మంచివాడిని తీసుకురా అంటే అతను తిరిగి వచ్చి ఎక్కడండి ఒక్క మంచివాడు కూడా లేడు, అందరూ చెడ్డవాళ్లే, అందరూ మాయలో ఉన్నారు అంటాడు. అదే ధర్మరాజుని పంపించి ఒక చెడ్డవాడిని వెతుక్కురా నాయనా అంటే, అయ్యయ్యో ఇక్కడ ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ ప్రారంధం వాళ్ళ కర్మలు తప్పితే ఏ వ్యక్తి చెడ్డవాడు కాదు, నాకు ఎక్కడ ఒక్క చెడ్డవాడు దొరకలేదు అన్నాడట. చూడండి ఎలా ఉంటుందో. దృష్టిని బట్టి సృష్టి. దృష్టిని సరిగ్గా ఉంచుకున్న వ్యక్తికి సృష్టి అర్థమవుతుంది. ఎంతసేపు చెడు, వీడు చెడ్డవాడు వాడు చెడ్డవాడు, మీకు చెడే కనిపిస్తుంది. గ్యారంటీకి అక్కడ చెడు లేకపోయినా మీకోసం చెడు అక్కడ సృష్టించబడుతుందేమో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చెడు కోసం మనం దృష్టి జాగ్రత్తగా, చెడు అనేవాడికి చెడే కనిపిస్తుంది. ఎక్కడా మంచి గురువు లేడు అంటూ తిరిగేవాడికి ఎక్కడా మంచి గురువే కనిపించరు. వాడిని చెడును గుర్తించడమే చేతనైన వాడికి మంచి ఎక్కడ తెలుస్తుంది? రోలింగ్ స్టోన్ లాగా అంతా తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ చెడు, ఈయన చెడే, ఆయన చెడే, అతను చెడ్డవాడే, ఇతను చెడ్డవాడే, ఏ గురువులైనా చెడ్డవాళ్ళే, ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఇలాంటివే ఉంటాయి, ఏ గుడికి వెళ్ళినా ఆ పూజారులు అలాగే ఉంటారు అంటూ ఇలాగ చెడునే దృష్టిలో పెట్టుకుని చూసే వ్యక్తికి చెడే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. యద్భావం తద్భవతి. చాలా మన భావాలను జాగ్రత్తగా ఉంచుకొని వెళతాం. మన ఆస్వాదన కానీ పరిశీలన కానీ సవ్యంగా ఉంటే సవ్యమైనవి కనిపిస్తాయి. దైవం మానుష రూపేణ. ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నారు. దైవం లేకుండా ఏ ప్రాణి లేదు, ఏ వస్తువు లేదు. మరి మనిషిలో దైవం ఉండరా?
ఆ చెడునే చూసే వ్యక్తిలో కూడా దైవం ఉన్నాడు. తన లోపలికి తను చూడలేక బయట చూస్తాడు. బయట కూడా పోనీ యథాతథంగా సత్యాన్ని సత్యంగా చూస్తే పర్వాలేదు. చెడుని దృష్టిలో పెట్టుకుని చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తుంది మంచి? వాళ్ళ జీవితాల్లో అందుకనే శాంతి ఉండదు, చంచలత్వం, ఆందోళన. ఎందుకంటే చెడునే దర్శిస్తున్నారు పాపం. అలా చెడునే దర్శించే వ్యక్తులకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? నేను చూస్తుంటాను కొంతమంది స్వాములు కూడా ఎంతసేపు చెడు, తన లోపలికి చూసుకోవాల్సింది పోయి వాళ్ళు పక్కనున్న చెడు చూస్తూ ఉంటారు. అక్కడ చెడే కనిపిస్తుంది. ఏ దృష్టితో నువ్వు వెళితే అక్కడ అది దర్శనం అవుతుంది. ముఖ్యంగా హిమాలయాలలో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ మన భావానికి తగ్గట్టుగా అనుభవాలు వస్తుంటాయి. హిమాలయాల్లో మేనిఫెస్టేషన్ తొందరగా అవుతుంది. మీరు చెడు భావించారా, చెడు అక్కడ మేనిఫెస్ట్ అయిపోతుంది, ప్రత్యక్షం అయిపోతుంది. మంచిని చూస్తూ వెళ్ళారా, అణువణువులో మంచే. హరే కంకర్ మే శంకర్ హే అంటారు. ఇక్కడ ప్రతి రాయి కూడా శివస్వరూపంగా గోచరిస్తుంది మనం గుర్తించగలిగితే. ప్రతి రాయిలోనూ శివుడు ఉంటాడు, ప్రతి ఆకులోనూ శివత్వం ఉంటుంది, ప్రతి పువ్వులోనూ శివత్వం ఉంటుంది, ఎక్కడైనా కూడా. కానీ ముఖ్యంగా ఈ హిమాలయాల్లో అయితే మరి, ఎందుకంటే ఇక్కడ మన భావాలు జాగ్రత్తగా మనం ఉంచుకుంటే అదే మేనిఫెస్ట్ అయిపోతుంది. నేను కైలాసం దాకా వెళ్ళి మానస సరోవరం దగ్గర అక్కడ దర్శించింది ఏంటి అంటే, ఎస్, ప్రతి చోట డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంది. మన ఆత్మదర్శనం, మనం ఎలా ఉన్నామో అదే బయట కనిపిస్తుంది. మనం లోపల సరిగ్గా స్థితిని పెట్టుకుంటే బయట కూడా అదే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం భావాన్ని పెట్టుకోవాలి. యద్భావం తద్భవతి. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మంచి భావనలు పెంచుకోండి. మంచినే మీరు ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం భావించి గుర్తించి దాన్ని తీసుకోవటంలో ఉంటుంది తప్పితే చెడు ఒక్కటే కాదు. అసలు చెడు మంచి భావం ఇచ్చేది మన స్థితి, మన జ్ఞాన స్థితి, అజ్ఞాన స్థితులే తప్పితే భగవంతుడి సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది చెప్పండి? భగవంతుడు ఎందుకు చెడుని సృష్టిస్తాడు? ఆయన ఒక మంచి సృష్టి చేశాడు. వ్యక్తి తను గ్రహించలేక, సరైన జ్ఞానం లేక, సరైన గురువుని ఆశ్రయించక, సరైన భావనలు పెంచుకోక ఇది చెడు అది మంచి అంటాడు. భగవంతుడి సృష్టిలో చెడేమీ ఉండదు. చెడును ఆయన సృష్టించలా, మనం చెడుగా మార్చుకుంటున్నాం, చెడుగా భావిస్తున్నాం. చెడును మాత్రమే మనం లోపలికి తీసుకుని మన పూర్ణంగా చెడును మనం తీసుకుంటున్నాం. బాబా సాయినాథుడు చెప్తారు, విమర్శించటం, ఇంకొకరిని నిందించటం చాలా తీవ్రంగా తీసుకుంటారు. పరవిమర్శ కూడదు, దృష్టిని జాగ్రత్తగా పెట్టుకుని మంచిని చూడు అని. ఒక అశుద్ధం తింటున్న ఒక పందిని చూపించి విమర్శించే వ్యక్తితో అంటారు, ఇదిగో అలాంటి పని చేస్తున్నావు నువ్వు, అశుద్ధం తినటం లాంటిది ఇంకొకళ్ళని విమర్శించటం అంటే. ఇంకొకళ్ళని విమర్శించటం అంటే అశుద్ధం తినటం లాంటిది. జాగ్రత్తగా ఉండు, విమర్శించకు, పరనింద చాలా దోషం. బాబా అలా చెప్తారు. ఇంకొకటి చెప్తారు ఇక్కడ, నిందించటం, విమర్శించటం వల్ల ఏమిటి అంటే వాళ్ళ పాపాలు, వాళ్ళ దోషాలు ఈ వ్యక్తి తీసుకుంటాడట. చూడండి, ఒకళ్ళని మనం తీవ్రంగా విమర్శిస్తున్నాం, వాళ్ళ మీద దృష్టి పెట్టి వాడు అలాంటి వాడు ఇలాంటి వాడిని విమర్శిస్తున్నాము అంటే అర్థం అక్కడ వాడి పాపాలు, వాడి దోషాలన్నీ, వాడి కర్మలన్నీ వీడు తీసుకుని వీడు అనుభవిస్తాడు, వాడు క్లీన్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి విమర్శించబడేవాడు హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే విమర్శించేవాడు దాన్ని క్లీన్ చేస్తున్నారు, వీడిని శుద్ధం చేస్తున్నారు. కాబట్టి విమర్శిస్తున్నారు అంటే ఆనందించే స్థితి, మనం ఆనందించాల్సిన స్థితి. వాడు మన కర్మలను కడుగుతున్నాడు, తీసుకుంటున్నాడు కదా, అది ఇక్కడ. కాబట్టి విమర్శ కూడదు, పరనింద కూడదు. ప్రేమించండి, క్షమించండి. క్షమాగుణం చాలా అవసరం. సద్గురువులు చెప్పేది అదే, క్షమించాలి, ప్రేమించండి. ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళని మీరు క్షమించగలరు. అంతేకాని రంధ్రాన్వేషణ చేసి ఇక్కడ కన్నం ఉందా, ఇక్కడ కన్నం ఉందా అంటే కన్నాలు కనిపిస్తాయి. వీడి తప్పు, వాడి తప్పు, వీడి తప్పు, వాళ్ళు ఏం తప్పులు ఉన్నాయని చూస్తే ఖచ్చితంగా అక్కడ తప్పులు ఏర్పాటు అవుతాయి మీకోసం. మీరు హాయిగా ఆ తప్పుడు సమాచారాన్ని, తప్పుడు గుణాలని పెంచుకుని మీరు జీవించటమే.
మీ జీవితంలోకి అంతా తప్పే దొరుకుతూ ఉంటుంది, చెడే దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ మంచి దృష్టి రాదు. కాబట్టి అటువంటి ప్రమాదంలో పడద్దు. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.